చెరువుల్లోనో నదుల్లోనో సముద్రాల్లోనో వలేసి చేపలు పట్టాలి, తీసుకొచ్చి అమ్మాలి. వాటిని తీసుకొచ్చి కొనుక్కొచ్చి కూర కోసి వండాలి. ఈ తతంగం అంతా ఎందుకు? చేప మాంసం కూడా తయారు చేసే పద్ధతి ఉంటే పోలా? ఇదేంటి ఇదెలాగా అనుకుంటున్నారా? అయితే ఇది మీరు చూడాల్సిందే. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ల్యాబ్ లోనే చేప మాంసం తయారు చేసే దిశగా కేరళలోని ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అడుగులు వేస్తున్నారు. చేపల నుంచి వేరు చేసిన కణాలను అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా త్వరలో ఓ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. కృత్రిమంగా తయారు చేసిన చేప మాంసం నిజమైన మాంసానికి ఏమాత్రం తీసిపోదని పరిశోధకులు చెప్తున్నారు. సాధారణంగా చేప మాంసం కావాలంటే చేపలుండాల్సిందే. మరి అసలు చేపలే లేకుండా చేప మాంసం లభిస్తే ఎలా ఉంటుంది? ఏంటి కథలు చెప్తున్నాను అనుకుంటున్నారా? కానీ ఇది నిజమే. ఇకపై ఎంచక్కా ల్యాబ్లోనే చేప మాంసం తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే తొలిసారి భారత్లోనూ ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనున్నారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తొలిసారి ల్యాబ్లో చేప మాంసాన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రయోగంలో భాగంగా తొలుత కింగ్ ఫిష్, చందువాయి చేప, సీల్ ఫిష్ మాంసాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టనున్నారు. ఆర్టిఫిషియల్ చేప మాంసాన్ని తయారు చేయడానికి సిఎంఎఫ్ఆర్ఐ కృత్రిమ మాంసం తయారీ సంస్థ నీట్ మీట్ బయోటెక్ తో చేతులు కలిపాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా సముద్ర చేపల జాతుల ప్రారంభ సెల్ లైన్ అభివృద్ధిపై సిఎంఎఫ్ఆర్ఐ పరిశోధన చేయనుంది. అనంతరం కణాలను వేరు చేసి పెంపకం చేపట్టనున్నారు. ఇందుకుగాను సెల్ కల్చర్ ల్యాబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రయోగశాలలో చేపల్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ ఆహార భద్రతా ప్రయోజనాలు పొందొచ్చు. సీఫుడ్ కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా మాంసాన్ని సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో సముద్ర జీవుల సమతౌల్యాన్ని సంరక్షించొచ్చని చెప్తున్నారు. ఇది ఏ విధంగా జనాల్లో ఆదరణ పొందనుందో చూద్దాం మరి.